ఆరాధనా నీకే నా బల నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో యేసు రాజాని భవనములో ప్రేమలు వేచేందును స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను రాజాని భవనములో ప్రేమలు వేచెదను చెప్తావా రాజాని భవనములో ప్రేమలు వేచేందును నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా బలమా బలమా కోట ఆరాధనా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేపవలు వేచియుందును యేసు రాజాని భవనములో రేపవలు వేచియుందును అంతట నివసించు యెహోవాయలో ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా చిత్తేను ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవాయలోకి ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా చిత్తేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా 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 అబ్బా తండ్రి
నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పవలు వేచియుందును చేతులు పైకి చెప్తావా రాజాని భవనములో రేయి పవలు వేచియుందును స్తుతించి ఆరాధింతును చింతలు మరచెదను. చేతులు పైకెత్తి చెప్తావా స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను స్తుతించి ఆరాధింతును మా చింతలు మరచెదము స్తుతించి ఆరాధింతును మా చింతలు మరచెదను రాజాని భవనములో రేయి పవలు వేచియుందును అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే. అవును ప్రభా నువ్వు మా నీతి ప్రభా నువ్వు మమ్మల్ని పరిశుద్ధపరిచే దైవాన్ని ప్రభా మా నిజమైన దేవుడవు నాయనా హల్లెలూయా ఈరోజు నేను ఆరాధించినప్పుడు మా పైన నీ పరిశుద్ధ తైలాన్ని కుమ్మరించిన దేవా ఆమేన్ నీకు వందనాలు. ఆమేన్ ఎవరితో ప్రభు చెప్తున్నాడు హల్లెలూయా దిగులు పడకు హల్లెలూయా కంగారు పడకు హల్లెలూయా త్వరపడి ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకోకు ఆమేన్ నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా థ్యాంక్ యూ హల్లెలూయా జీసస్. హల్లెలూయా ఎవరో నెత్తి మీద దేవుడు ఒక పరిశుద్ధ తైలాన్ని పరిశుద్ధ నీరుని ఇట్లా కుమ్మరిస్తున్న దర్శనాన్ని నేను చూస్తున్నాను. ఆమేన్ థ్యాంక్ యూ ఆమేన్ జీసస్. హల్లెలూయా కాబట్టి మన బ్రతుకులను దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఓరి బాబా షరామా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఇప్పుడు ఎవరి వైపు చూడద్దు నీ జీవితంలోకి నేను తొంగి చూసుకో. దేవుడే నీకు బలం ఆమేన్ దేవుడే నీకు శక్తి ఆయన దుర్గము నీకు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. yes ఆయన సన్నిధిలోనే ఉండగా ఆమేన్ ఈరోజు చెప్తున్నాడు దేవుడు నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మార్చుతున్నానంటున్నాడు. హల్లెలూయా నమ్మిన వారు గట్టిగా చెప్పండి కూడా హల్లెలూయా ఈ బాబా నేను పరిశుద్ధ పరుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా 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 రాజాని భవనములో పవలు వేచియుందును స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు స్తోత్రం నాయనా. నేను ఆరాధించడానికి నీ కృపను మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్.
దేవుడి సన్నిధిలో ఎంత ఆనందం కదా. వన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే కదా దేవుడి సన్నిధిలో ఒక్క రోజు ఉండట ఎంతో భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఒక మాట చెప్తున్నారు ఈ రోజున. ఆ మాట ఏంటంటే, సువార్త ప్రకటించకపోతే నాకు, పౌలు గారు చెప్పారా, మనందరం చెప్తున్నామా? ఈరోజు చెప్తున్నా కదా. ఎవరు సువార్త ప్రకటించాలి? యేసు రక్తం చేత కడగబడిన వాళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించాలి. సో ఈరోజు అంశం ఏంటంటే, ఓ టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నాకు నా జీవితమే వ్యర్థం కదా. పౌలుగా జీవితాన్ని దేవుడు మార్చాడు కదా. మార్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా నేను చూసిన కొంతమందిని, ఎవరైనా నిన్నటి రోజున ఏదో కొత్త సినిమా వచ్చింది, ఏంటి గుంటూరు కారం కదా సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి వచ్చాడు ఒక ఆయన. వచ్చినప్పటి నుంచి ఒక అర్ధ గంట నుంచి 45 నిమిషాల వరకు ఆ సినిమా గురించి చెప్తూనే ఉన్నాడు. ఆ సినిమాలో ఇట్లుంది, అట్లుంది, సూపర్గా ఉంది, సూపర్గా లేదు, ఏదేదో చెప్తున్నాడు. మాకు వినిపించుకోకపోతే చెప్తూనే ఉన్నాడు కదా. కొంతమంది కొత్త బట్టలు కొనుక్కుంటే ఏం చేస్తారు? నా చీర బాగుందా, ఎక్కడ కొన్నాను, అడిగినా అడగకపోయినా చెప్పేస్తూ ఉంటాం. నా ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు తెలుసుకున్నాం కదా మనం. యేసుప్రభు ఎవరో మనకు తెలుసు. యేసుప్రభు సన్నిధానంలోకి మనం వస్తుంటాం, మరి సువార్త ప్రకటిస్తున్నామా? పౌలు గారు అంటున్నారు, నాకు శ్రమ కలుగుతుంది కదా. ఒకవేళ ఆలోచన చేసుకుందాం, మన జీవితంలో కొన్నిపాటి శ్రమలు దేవుడు అనుమతిస్తుంటే కావచ్చు మనం సువార్త ప్రకటించడం లేదేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి, దేని ద్వారా ప్రకటించాలి, కొన్ని సత్యాలు మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మహాకృపను బట్టి మనం అనుకున్న మంచి రోజు అతి త్వరలో రాబోతుందని ఉదయకాలమే నేను వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. అందరిని బట్టి దేవుడికి వందనాలు. ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు యేసయ్య నమ్మిన వారు గట్టిగా చెప్పండి. యేసుని మాత్రమే నమ్మిన వారు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మార్చాను కొద్దిగా, చూసారా? యేసుని మాత్రమే నమ్మిన వాడు. చాలా మంది కదా, చాలా మంది నమ్ముతున్నారండి కదా. యేసుని నమ్ముతారు, నల్ల తాళ్ళను కూడా నమ్ముతారు కదా. యేసుని నమ్ముతారు, తాయత్తుని నమ్ముతారు, యేసుని నమ్ముతారు, ఇంకేమేమో కూడా నమ్ముతారండి బాబు. ఒక్క సత్యం ఏంటంటే, యేసే నిజమైన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిపాటి తాత్కాలికమైన శ్రమలు మనకు రావచ్చు, కానీ నిత్య జీవం మాత్రం గ్యారంటీ. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చెప్తుంటా కదా, హెవెన్ ఈస్ నాట్ ఎర్త్. భూమి వేరు, పరలోకం వేరు. భూమిలో మీరు శ్రమలు పాలు అవ్వాలంటే, అనారోగ్యం కావచ్చు, కష్టం కావచ్చు, నిందలు కావచ్చు, పరనిందలు కావచ్చు, ఏదైనా కావచ్చు, పడాలి. కానీ పరలోకం మాత్రం నిత్యం. ఈరోజు పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, మీరు సువార్త ప్రకటించండి. నూతన సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు మనం చేసుకుంటాం కదా. ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాం, ప్రభా నేను సువార్త ప్రకటించా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కూతురు ఇక్కడ సువార్తను ప్రకటించేటట్టుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ కదా. నన్ను చూసి సువార్త బయటికి రావాలట. నా జీవిత విధానం చూసి ఏం రావాలమ్మా? సువార్త ప్రకటన రావాలి. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూడంగానే మనుషులు ఏదే విధంగా మాట్లాడుకోకూడదు. మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు ఏం చెప్పాలి? ఈమె దేవుడిని నమ్ముకుంది, దేవుడి బిడ్డగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతైనా మనము దేవుడి బిడ్డలం. ఎవరు బిడ్డలమండి? ఎంత మళ్ళీ నేర్చుకో అభిషేక్ ఈ పాట కదా, నేను యోనాథన్ బ్రదర్ పాడాను. ఎంతైనా మేము నీ బిడ్డలమే. లిరిక్స్ తెచ్చుకొని రాసుకొని నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. హాలే. సూపర్గా ఉంది సాంగ్. యోనాథన్ బ్రదర్ పాడారు నిన్నటి రోజున ప్రేయర్ మీటింగ్లో, చాలా నచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడి బిడ్డలుగా ఉండాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే మైకులు పట్టుకొని ప్రీచింగ్లు అంతకంటే చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మైకులు పట్టుకొని ప్రీచింగ్ చేసే వాళ్ళు చాలాసార్లు త్రొట్టెళ్తారు కదా, చాలాసార్లు పడిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు దేవుడితో మనం మాట్లాడుతూ మనం చూద్దాం. హూ మస్ట్ ప్రీచ్? ఎవరు సువార్త ప్రకటించాలి? ఎవరు ప్రకటించాలి? ఓన్లీ రాజశ్రీయా, లేదా స్టీఫెనా,
కొని షాప్లో కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్న మనీయా? ఎవరు ప్రకటించాలి? నేను చెప్తాను. ఎవరు ప్రకటించాలంటే ఎవరు యేసుని నమ్ముతారో వాళ్ళు ప్రకటించాలి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది యేసుని నమ్ముతున్నారు? మరి ప్రకటించాలి. యేసే దేవుడు అని ప్రకటించాలి కదా. మైకులు పట్టుకుని అవుతున్నా యేసే దేవుడు అని ప్రకటించాలి కదా. ఎంత గొప్ప! ఈరోజు పొద్దున వచ్చేటప్పుడు ఒక చిన్న డిస్కషన్ మనం తప్పు పట్టిన వాళ్ళని, మన జీవితంలో ఆటలాడుకున్న వాళ్ళని, మన శత్రువుగా మారిన వాళ్ళని, 500 సార్లు తప్పులు చేసిన వాళ్ళని క్షమించచ్చా? నేను చెప్పాను, క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుడు చెప్పే పని. ప్రైజ్ ది లార్డ్. లోకానికి అది అర్థం కాదు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఆర్ యు ప్రీచింగ్? నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? పాస్టర్ల దినోత్సవం అంట ఈరోజు, ప్రీచర్ల దినోత్సవం అంట. మరి ఎవరు పాస్టరు, ఎవరు ప్రీచరు? ఈరోజు అన్నీ ఇచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రీచ్ చేయాలి? హౌ టు ప్రీచ్? ఎలా నేను సువార్త ప్రకటించా? ఎంతమందికి జీవం ఉందండి? శ్వాస. కొన్ని చిన్న ప్రశ్న, ఎంతమంది ప్రాణంతో ఉన్నారు? వాళ్ళు మాత్రం చేతులు పైకి ఉందా? అమ్మో, అందరికి ఉంది ప్రాణం. మ్యాగీకి లేదా ప్రాణం? ప్రైజ్ ఎత్తావా? సన్నగా అయిపోయావు. ప్రైజ్ లార్డ్. అందుకే కనిపించలేదు. ప్రైజ్ లార్డ్. అందరు ఎత్తారా? ప్రాణం ఉన్నోళ్ళు అందరు ఇటు చూడన్న. చిన్నపిల్లలు కూడా బాగా అర్థమవుతుంది ఈ రోజున. ప్రాణం ఉన్నోళ్ళు అందరూ ఏం చేయాలి? ప్రాణం ఉందన్నారా? ఉందా? జీవం ఉందా? ఈ జీవితం ద్వారా దేవుని స్తుతించాలి. ఈ జీవితం ద్వారా దేవుడు ప్రకటించాలి. ప్రకటన వేరు, జీవితం వేరుగా ఉండొద్దు. 1 కొరింథీ 9:27 ఒక మాట అంటాడు, విందాం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. కానీ జాగ్రత్తగా వినండి బాయ్స్, మళ్ళీ ఈ రోజు కూడా బుక్కులు తెచ్చుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోదునేమోనని నా శరీరాన్ని, అంటే నా జీవితాన్ని సిలువకి కొట్టుకొని నా జీవితం ద్వారా నేను సువార్త ప్రకటిస్తున్నా. ఏ ద్వారా? కొంతమంది జీవితం ఎట్లా ఉంటుందంటే, చర్చిలో ఒక టైప్ ఆఫ్ జీవితం ఉంటుంది కదా, కొంగేసుకొని ముసుగేసుకొని కదా, ఎంత భక్తిగా ఉంటామంటే అసలు మెట్లు దిగి కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంకొక అవతారం ఎత్తేస్తాం కదా. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే కేవలం మందిరాల్లో మాత్రమే కాదు, లేదా ప్రార్థనా సమావేశంలోనే కాదు, లేదా పాస్టర్ గారు చూస్తున్నంత వరకే కాదు. ప్రియులారా, నా బ్రతుకుతో, నా జీవితంతో నేను సువార్త ప్రకటించాలి. ఇది దేవుడు ఈరోజు కోరుతున్నాడు. అంటే నేను ఎక్కడ ఉన్నా సరే, నేను ఎక్కడ పని చేస్తున్నా సరే, నా వర్క్ ప్లేస్ లో నేను సువార్త ప్రకటించే బిడ్డగా ఉండాలి. అదే చేసింది కదా చిన్నారి. పోయిన వారం మనం నేర్చుకున్నాం. చిన్నారి స్తుతిస్తుందేమో, ప్రార్థన చేస్తుందేమో, తన జీవితం ద్వారా నామానికి ఏమిచ్చింది? సువార్తనిచ్చింది, శుభవార్తనిచ్చింది కదా. వెంటనే ఏమైపోయాడు? బయలుదేరి వచ్చాడు కదా. అసలు రాజు బయలుదేరుతాడా పని మనిషి? మనం కూడా తక్కువలోనే ఉండొచ్చు. నీ ద్వారా సువార్త ప్రకటింపబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ జీవితం ద్వారా, నువ్వు జీవించే విధానం ద్వారా, నీ నిజాయితీ ద్వారా, నీ యొక్క మంచితనం ద్వారా కదా. నమ్ముతున్నారా? ఒకవేళ ఇంట్లో ఎవరైనా వదిలిపెట్టేసి వెళ్తే, వామ్మో ఇంట్లో ఏం పోతుందా అని అనుకుంటున్నారా? జీవితం ద్వారా ప్రకటించాలి. జీవితం ద్వారా ఎంత భయం లేకుండా బ్రతుకుతున్నామంటే, బైబిల్లో పెట్టుకున్న డబ్బులు కూడా మాయమైపోతున్నాయి. భయం లేకుండా నా జీవితం ద్వారా నేను సువార్తను ప్రకటించాలి. జీవితం ద్వారా. మీకు తెలుసా ఒకటి? దేవుడు కోసం తీసిన డబ్బులు బైబిల్లో పెట్టుకుంటే దాని దేనికి సంబంధించింది? గట్టిగా చెప్పాలి. దేనికి సంబంధించింది? అందులోంచి తీసేస్తే ఎవరు డబ్బులు తీసేస్తున్నావు? దేవుడు డబ్బులు తీసేస్తే నీ బ్రతుకుంటుందా? అమ్మమ్మ డబ్బులు తీసేస్తే పర్లే, నాన్నమ్మ డబ్బులు తీసేస్తే పర్లే,
కదా. నాన్న డబ్బులు తీసేస్తే పర్వాలే, అమ్మ డబ్బులు తీసేస్తే పర్వాలే, అత్తమ్మ డబ్బులు తీసేస్తే పర్వాలే, కానీ దేవుడి డబ్బులు తీసేస్తే జాగ్రత్త. శ్రమ ఏ రూపంలో కొట్టుకొస్తుందో జాగ్రత్త, జాగ్రత్త. షాక్ తగలాలా. నువ్వు అనుకున్నప్పుడు ఈరోజు జరగలేదు కదా, దేవుడు కూడా మర్చిపోయాడు కదా. దేవుడు మర్చిపోడు, నిన్ను మర్చిపోడు, నీ మంచిని మర్చిపోడు, నీ చెడును కూడా నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు నా జీవితం ద్వారా నేను సువార్తను ప్రకటిస్తున్నానా? నా నీతి ద్వారా సువార్తను ప్రకటిస్తున్నానా? ఏ ద్వారా నేను ప్రకటిస్తున్నా? పాపం వచ్చిందండి, పాపం చేస్తే ఆ వ్యక్తితో పాపం చేస్తే, ఆ స్త్రీతో పాపం చేస్తే యోసేపు పొజిషన్ ఇంకొక రేంజ్లో ఉండేది. 44 తర్వాత వాడు ఉండేవాడు, ఎందుకంటే భార్యకి ఇష్టమైపోయాడు కదా. కానీ ఏం చేశాడు? అమ్మా, నీ పట్ల పాపం చేస్తే నేను దేవుడి పట్ల ద్రోహం చేస్తాను. చూసాను ఆయన బ్రతుకు ద్వారా ఎలా టీచింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ ఇఫ్ ఐ సిన్, నీతో పాపం చేయడం క్షణికమైన పని, నువ్వే ఆఫర్ ఇచ్చా, ఆమెనే ఆఫర్ ఇచ్చింది కదా, రా నాతో పాపం చెయ్యి, ఆఫర్ ఇచ్చేసింది. ఆఫర్ ఇస్తే మనం వదులుతామా? చెప్పండి, వదలా. ఆఫర్ని కూడా కాదన్నాడు. ఎందుకో తెలుసా? తన బ్రతుకు ద్వారా దేవుడిని ఇవ్వాలనుకున్నాడు. ఈరోజు నీ బ్రతుకు ద్వారా ఏమిస్తున్నావు? నేను చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, చూస్తున్న దేవుడు ఏమనుకుంటున్నాడు? నా ప్రశ్న అది. ఈరోజు ప్రకటించకపోతే నాకు శ్రమ. నా జీవితం ద్వారా, జీవితంలో శ్రమలు వస్తాయి. పౌలు గారికి శ్రమ రాలేదా? శ్రమ రాలేదా? చెప్పండి. చదవండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుండి. అతిశయ కారణము లేదు. నేను ఏదో ఉబ్బిపోవాల్సిన అవసరం లేదు, నేను ఏదో గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను సువార్త ప్రకటిస్తున్నా, నేను ఒక ప్రీచర్ని, నేను ఒక పాస్టర్ని, ఒక పాస్టర్ని, లేదా నేను ఆ ఆత్మను తీసుకొచ్చి మందిరాన్ని తీసుకొచ్చాను, ఇవన్నీ గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లే. సువార్తను ప్రకటింపవలసిన భారము గట్టిగా చెప్పండి, ఎవరి మీద మోపబడింది? గట్టిగా చెప్పండి, ఎవరి మీద అంటే ఏంటో? ఎవరి మీద? నా మీద అంటే ఇట్లా చూపించుకోండి. సువార్త ప్రకటించే భారం ఎవరి మీద ఉంది కదా. మన జీవితాన్ని భారంగా ఇచ్చేస్తున్నాం కొంతమందికి కదా, అన్ని విధాలుగా భారాలే కదా. కన్నందుకు భారమే, పెంచుతున్నందుకు భారమే, పెరుగుతున్నందుకు భారమే కదా, జీవిస్తున్న విధానం బట్టి భారమే. ఆఖరికి సువార్త ప్రకటించట్లేదు. సువార్త ప్రకటించాలన్న భారము నా మీద ఉన్నది, తన మీద తీసేసుకుంటున్నాడు. ఈరోజు ఎంతమందిని తీసుకోగలుగుతున్నాం? సువార్త ప్రకటించాలి, అదే బ్రతుకుతో ప్రకటన అంటే. అందుకే అన్నాడు, అనుకూల పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలో నేను సువార్త ప్రకటిస్తాను. మీ అందరికి తెలుసు కదా, మా వారు చనిపోయినప్పుడు కేవలం 3వ రోజు అనుకుంటా, అప్పుడే మా అక్కగారు కూడా వచ్చారు అమెరికా నుంచి. అమెరికా దేశానికి వాక్యం చెప్పాలి. 3వ రోజే వెళ్ళి దీపం పెట్టి వచ్చాం. మనీ కూడా ఉంది. అయితే అక్కడి నుంచి కాల్ వస్తుంది అమెరికా దేశం నుంచి, వాక్యం చెప్పాలి. నేను చెప్తున్నాను, ఎలా చెప్పాలి, ఏం వాక్యం చెప్పాలి? చనిపోయి 3వ రోజే. అది ఎవరు? భర్త. అంటే కట్టుకున్న భర్త చనిపోయాడు. 3వ రోజే వాక్యం చెప్పాలి. బైబిల్ తెచ్చినప్పుడు నాకు ఇచ్చిన మాట ఇదే, అనుకూల పరిస్థితిలోనూ ప్రతికూల పరిస్థితిలోనూ నువ్వు సువార్త ప్రకటించు. ప్రైజ్ ది లార్డ్. 45 నిమిషాలు సువార్త ఎలా ప్రకటించాలో నాకే తెలియదు, పరిశుద్ధాత్మకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న శ్రమ రాగానే చర్చిగా రావడం మానేస్తున్నాను. సువార్త ప్రకటించడం అంటే ఏంటో తెలుసా? ఉదయకాలమే నువ్వు లేచి, ఈరోజు సండే పోయి నేను పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్ళాలి అని చెప్తేనే సువార్త. సండే హాలిడే RRR మూవీకి వెళ్దామంటే సువార్త కాదు. చెప్తున్నా, ఆదివారం బంధువులు వస్తే షికార్లకి వెళ్తాం, సువార్త ప్రకటించడం కాదు. ఆదివారం బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని ఒకవేళ రాగలిగితే మందిరానికి, రాలేకపోతే ఇంట్లో వంట చేసి వచ్చేసాలి.
మందిరానికి. అప్పుడేంటో తెలుసా, మందిరానికి యేసుప్రభుకి విలువరిస్తున్నారని వాళ్ళకి నువ్వు స్వార్థ ఇచ్చినట్టే. అర్థమైందా? కోపంగా ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఒక మాట అన్నారు, నన్ను చూసి దేవుడిని విశ్వసించండి. అలా ఉండాలి జీవితంతో ప్రీచింగ్ అంటే. నన్ను చూసి కదా, కొంతమంది చెప్తారు నిన్ను చూస్తే ఆ దేవుడు నమ్ముకోవటము కష్టమే. ప్రియులారా, ఈరోజు దేవుడి సన్నిధిలో నేను సువార్త ప్రకటించే బిడ్డగా నేను జీవించాలి. యేసుప్రభు మోసే బిడ్డగా నేను జీవించాలి. చెప్తుంటాను, మానవ నిర్మితమైన ఆలయాల్లో దేవుడు ఉంటాడు, నీ హృదయంలోనే ఉంటాడు. ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా సరే. నేను రోజా చెప్పాను, ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కావచ్చు నీ ద్వారా గొప్ప కార్యాలు ఎన్నో చేసి ఉండవచ్చు. గొప్ప కార్యాలు చేయడానికి ముందు నిన్ను తగ్గించుకున్నావు. గొప్ప కార్యాలు చేసిన తర్వాత నిన్ను హెచ్చించుకుంటే దేవుడు మళ్ళీ జీరోకి తీసుకొస్తాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే ఎలా మనం ప్రీచింగ్ చేయాలంటే, మొదటిగా మన జీవితం ద్వారా, రెండోది మన క్రియల ద్వారా. ఏంటది? యాక్షన్స్. మన క్రియల ద్వారా. మత్తయి సువార్త 25:31 చదువమ్మా. మత్తయి సువార్త 25:31. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడి అక్కడ ఏడ్పులను పళ్ళు కొరుకుటయు ఉండెనని, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల మత్తయి సువార్త 25:31 మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 21 చదువమ్మా. అతని యజమానుడు బల నమ్మకమైన దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. మన క్రియల ద్వారా దేవుడి సువార్త ప్రకటించాలి. కొంచెములో ఉండాలంట. ఎంతలా? పెద్ద పెద్ద మాటల్లో కాదు, కొంచెంలోనే, కొంచెంలోనే మనం ఫెయిత్ఫుల్ గా ఉండాలి. చిన్న విషయాల్లోనే తప్పిపోతూ ఉంటాం కదా, చిన్న విషయాలే. ఈ చిన్న విషయాలు నీకేంటంట గొప్పవిగా దేవుడు చేస్తాడు. నీ క్రియల ద్వారా సువార్తను ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న విషయాలు. నాకు ఒక ఫైల్ ఇచ్చారు మా ఆఫీసర్, పనిచేసే 3,65,00,500 ఎస్టిమేట్ ఉన్న ఫైల్ అన్నమాట. ఆయన నాకు ఇస్తూ ఒక మాట చెప్పాడు, నీకెందుకు ఇస్తున్నాను దాచిపెట్టమని అంటే, మీడియా కళ్ళకి పోకూడదు, బయట ఈ ఎస్టిమేట్ బయటికి పోకూడదు, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. అయితే ఆయన అన్నాడు, నీకెందుకు ఇస్తున్నానో తెలుసా, నువ్వు క్రిస్టియన్ అని నమ్మకంగా ఉంటావని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు బిడ్డలు ఎక్కడ ఉండాలంట? చిన్న విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. బలా మంచి దాసుడా అంటాడట దేవుడు. నీ జీవితం ద్వారా స్వాత ప్రకటించాలి. నీ ప్రవర్తన ద్వారా కదా, కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, ఆ నిందలు రావచ్చు, ఏమన్నా నీ జీవితంలోకి రావచ్చు. ఆ కొద్ది సమయంలో తప్పిపోతున్నావేమో, సడన్ గా అసలు క్రీస్తు బిడ్డను కానట్టు బ్రతుకుతున్నామేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సువార్త ప్రకటించిన తర్వాత మనం భ్రష్టం కాకూడదు. ప్రార్థన చేసుకున్న తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత మనం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అన్యులకి మధ్య నువ్వు నేను సాక్షులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చేతనైతే యేసు గురించి చెప్పు, చేత కాకపోతే ప్రార్థన చేయి, చాలు. అంతే తప్ప వాళ్ళతో ఆర్గ్యూ చేసి, వాళ్ళతో గొడవ పడి, లేదా వాళ్ళలోకి నువ్వు వెళ్ళిపోయి అవసరం లేదు. సత్యం మనల్ని ఏం చేయాలి? స్వతంత్రులు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్న విషయంలో నమ్మకంగా ఉండాలి. చిన్న విషయంలో కదా,
10ంటికి అనుకున్నాం కదా మీటింగ్ పెట్టి, వెళ్ళగా అది 11 అయిపోయింది, మళ్ళీ 12 అయిపోతుంది కదా. చిన్న విషయాల్లో నమ్మకం, చిన్నది పెద్ద కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది జీవితం, రెండోది క్రియలు, మూడోది ప్రవర్తన. అదే ఫస్ట్ మందిరానికి వచ్చినప్పుడు ఎలా కూర్చోవాలో తెలియాలి కదా. కొంతమంది ఊరికనే కదులుతూ ఉంటారు. ఎందుకు కదులుతారు నాకు అర్థం కాదు. స్కూల్లో కూడా కదులుతారు, ఇంటిలో కూడా కదులుతుంటారు, సినిమా హాల్లో మాత్రం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదలకుండా కూర్చుంటారు కదా. కదులుతూనే ఉంటారు, ఇటు అటు కాలు పైకి వేస్తారు, కిందకి వేస్తారు, స్ట్రైట్ వేస్తారు. దైవ సేవకులు ఉన్నారని తెలియకుండా కాలు ముందుకు చాపుకొని కూర్చుంటుంటారు, లేదా కాలు పైకెత్తి కూర్చుంటారు. ముసలోళ్ళ అంటే ఏమో మీకే తెలియాలి. ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకి అర్థమవును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ప్రవర్తన ద్వారా, నువ్వు జీవించే విధానం ద్వారా కదా సువార్తని ఏమవ్వాలంట, ప్రకటించాలి. నా దేవుడు మీకు తెలుసా, మత్తయి సువార్త అది అట్లా నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడతాయి. మీరు భూమి మీద దేన్ని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయి. మీలో ఇద్దరు తమను వేడుకుని దేని గురించైనను భూమి మీద వేకువేపించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇదే వాక్యం నేను చెప్పదలుచుకున్నా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు దేవుడి నామమున కూడి ఉంటారు, సమావేశం అయి ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉండను. ఉంది అక్కడ ఏముందండి? ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు దేవుడు నామం పేట కూడి ఉంటే, సమావేశం అయి ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఇక్కడ ఎవరున్నారండి చెప్పాలి. యేసయ్య ఉంటే ఎట్లుంటాం కదా, రేవంత్ రెడ్డి వస్తే ఎలా ఉంటాం చెప్పండి, చెప్పండి కదా. లేకపోతే మీ జగన్ వస్తే ఎట్లుంటాం కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అండి, ఎవరండి ఆయన? గొప్ప దేవుడు కదా. నా బలము, నా కోట, నన్ను పరిశుద్ధపరిచేవాడు ఎలోహిం. ఎన్ని పాటలు పాడాను ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే కదా కొద్దిగా క్షణమైన మరియమ్మ అంట ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నోరేలే తెరిచి అలా చూస్తుందంట. ఎక్కడ కూడా కదలటానికి ఇష్టపడలా. వంట టైం అవుతుంది, వెళ్ళి వంట చేయాలన్నా కూడా ఇష్టపడట్లే. మార్తమ్మ అక్కడ సనుగుతుంది, గొరుగుతుందన్నా ఇష్టపడట్లా. ఎందుకు? అమ్మో, ఒక్క మాట మిస్ అయితే నేను ఎంతో కోల్పోతా. ఆయన దగ్గర అంతే. మనం అంతా కలిపి గంటన్నర సేపు ఉంటాం ఇక్కడ. ఎన్ని మాటలు హృదయంలోకి వెళ్తున్నాయి, ఎన్ని మాటలు బండ మీద పడుతున్నాయి కదా. మన ప్రవర్తన ద్వారా దేవుడి యొక్క సువార్తను ప్రకటించాలి కదా. ప్రవర్తన ద్వారా సువార్తని ప్రకటించాలి. మన చిన్న ఒకవేళ కూరగాయలు కొట్టే తీసుకుందాం. ఎవరన్నా ముందు రోజు వచ్చి కదా మాకు ఒక 10 కిలోలు టమాటాలు కావాలండి అని అడిగారనుకోండి, మనం ఏం చేస్తాం? రాత్రే కూరగాయలు తెచ్చే వాళ్ళకి, అయ్యా 10 కిలోలు టమాటాలు వేరేగా తీసుకురా. మర్చిపోతారేమో పొద్దున్న మళ్ళీ ఫోన్ చేసి 10 కిలోలు టమాటాలు వేరేగా కట్టుకొని అంటామా లేదా? ఎందుకు? వాళ్ళకి మనం మాట ఇచ్చాం, దాని ద్వారా మనకు కొద్దిగా లాభం వస్తుంది, మనకి పేరు వస్తుంది. మాట ఇచ్చి తప్పలేదని కదా. దేవుడికి ఒక మాట ఇస్తున్నాం కదా మనం ప్రతి ఆదివారం, లేదా పాస్టర్ వచ్చినప్పుడు ఏదో ఒకటి మీకు చెప్తుంది కదా, మరి పాటిస్తున్నామా? ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించి మైక్లు పట్టుకోవాల్సిన అవసరం లే. ఒక మంచి బుద్ధితో కూడిన ఒక మాట మాట్లాడితే చాలు.
ర్యాష్గా రఫ్గా నువ్వు జీవించినంత కాలం నీ ద్వారా సువార్త ప్రకటింపబడదు. దాని ద్వారా నీ కుటుంబం సువార్తలోకి రాలేదు. సువార్తలోకి రాలేదు అంటే క్రీస్తులోకి రాలేరు అంతే. మన ప్రవర్తన ద్వారా కదా. రఫ్ క్యాండిడేట్ అండి సౌలు కదా, చాలా రఫ్ క్యాండిడేట్. ఎలాగైపోయాడు, చంపేశారు. చంపేసి ఇంకా సిలువ వేద్దాం అనుకున్నారు. పౌలుని కూడా సిలువ వేశారు కదా. అయితే అయ్యా ప్లీజ్ నన్ను సిలువ వేయండి, కానీ యేసు ప్రభు మాదిరిగా కాదు, నన్ను తల క్రిందలు వేయండి అన్నాడు. తల క్రిందకేసి కాళ్ళు పైకి పెట్టమన్నాడు. అంటే ఎంత మారిపోయాడు చూడండి కదా. క్రీస్తు బిడ్డను చంపిన వాడు క్రీస్తు కొరకు తల క్రింద వేలాడడానికి సిద్ధపడ్డాడు. నీ ప్రవర్తనలో మార్పు ఉందా? ప్రీచ్ త్రూ యువర్ లైఫ్, ప్రీచ్ త్రూ యువర్ డీడ్స్, ప్రీచ్ త్రూ యువర్ యాక్షన్స్. నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ జీవితం ద్వారా సువార్తనే ప్రకటించు. పెద్ద పెద్ద దైవ సేవకులు ఎంతెంతగా తగ్గించుకుంటారు కదా, ఎంత తగ్గించుకుంటారు. మళ్ళీ తగ్గింపే, తగ్గేదే అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. నాకు శ్రమ. ప్రకటించాలని నాపై భారము మోపబడింది. ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని కాకూడటానికై నా శరీరాన్ని సిలువకి కొట్టుకుంటున్నాను, గాలికి కొట్టినట్టుగా కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతలోకి దేవుడు నడిపించాలంటే నా జీవితం, నా క్రియలు, నా మాటలు. 4వదిగా చూస్తే మన మాటల ద్వారా సువార్తను ప్రకటించాలి. అమ్మ అనండి, పక్కన నీ పెట్టండి కదా. అమ్మ అంటే ఎంత బాగుంది కదా కదా. నీ అంటే కదా. నీ మాటల ద్వారా సువార్తను ప్రకటించాలి. ప్రతి మాట సువార్తనివ్వాలి. బాగున్నారా అనొచ్చు, బాగున్నావా అంటే ఎంత తేడా. కొంతమందికి ఊరికే మాటలు ఏంటంటారు, విసిరేస్తూ ఉంటారు. నీ మాట కదా రఫ్గా వస్తుంది కదా. జాగ్రత్త, మీకే చెప్తున్నాను. సువార్త ప్రకటించిన జీవితం ద్వారా, నీ మాట ద్వారా కదా. నీ మాట బయటికే రావాల్సిన అవసరం లేదు, లోపల కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది కదా. చాలా మందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈరోజు వస్తే ఇక్కడ కూర్చుంటే నాకు అనిపిస్తుంది చాలా మంది బూతు మాటలు ఈజీగా మాట్లాడేస్తున్నారు. సువార్త ఎక్కడి నుంచి వస్తుంది? నోరు తెరిస్తే ఏమొస్తున్నాయి? గలీజ్ మాటలు. ఎందుకో తెలుసా? ఆ మాటలకు సంబంధించినవన్నీ సెల్ ఫోన్లో చూస్తుంటారు. నోరు తెరిస్తే ఏమొస్తుంది కదా. నీ మాటల ద్వారా ఏం జరగాలి? సువార్తని ప్రకటించాలి. బయట వెనకకి తీసుకెళ్ళమ్మా, వెనకకి లేచి నిలబడు, వెనకకి తీసుకెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా కదా. నీ మాటలు ఎలా ఉన్నాయి కదా. మత్తయి సువార్త కదా 12వ అధ్యాయం 36-37 వచనాలు ఒకసారి చదువమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనం. జాగ్రత్తగా వినండి. మనుషులు పలుకు వ్యర్థమైన మాటలు, చెడు మాటలు, వ్యర్థమైన మాటలు, అబద్ధపు మాటలు, కించపరిచే మాటలు, తూలనాడే మాటలు, అవమానించే మాటలు కదా, గట్టిగా గద్దించే మాటలు కదా. అన్ని మాటలకు ఏముందంట? చదవమ్మా. ఒక రోజు తీర్పు దినమున లెక్క చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, ఆఖరికి నీ మాటల ద్వారా స్వార్థ ప్రకటించాలి. తాను మాట్లాడే మాటలకు తీర్పు రోజున లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి.
నీ మాటలు బట్టి ఏముందమ్మా చదువు. నీ మాటలు బట్టి నీతిమంతుడువో నీతిమంతుడు కావో అని తీర్పు చెప్పబడుతుందట. చాలా సందర్భాల్లో మనిషి ఎక్కడ తొట్టిల్లుతున్నాడండి? మాటల ద్వారా. నా మాట ద్వారా సువార్త కదా. కొంతమంది చెప్తున్నారు ఇంత కష్టంలో కూడా ఎలా నవ్వుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంత నిందల మధ్య ఎలా వాళ్ళతో కలిసి ఉండగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మన ఫోటో చూసి చెప్తున్నారు నీ జీవిత కాలం అంతా ఈ నవ్వు అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మాటల ద్వారా నన్ను చూసారు కదా, ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను? ఒక 15 వేసుకో అటు ఇటుగా, అంతేకంటే ఎక్కువ కదా. 20 సంవత్సరాలు వీళ్ళు ఇంకా పుట్టలేదు. 15 వేసుకుందాం క్యాలిక్యులేషన్. ఎవరినన్నా గట్టిగా తిట్టింది ఎప్పుడన్నా చూసారా? చెప్ప. ఎందుకు తిట్టలేనా? కొట్టలేనా? ఎందుకు? నీ మాటల ద్వారా సువార్తను ఇవ్వు. నీ మాటల ద్వారా. దేవుడు నాతో చెప్పిన మాట. ఒకసారి చాలా కోపం వచ్చింది ఒకళ్ళ మీద. ఎంత కోపం వచ్చిందంటే అసలు నిలదీసేయాలి, గద్దించాలి, వీడ్చి కొట్టాలి అనిపించి చాలా అవమానకరంగా చేశారు. అలా ప్రిపేర్ అయిపోయి మొత్తం రెడీ అయిపోయి దేవుని దీవించమన్నా. దేవుడు అన్నాడు నేను దీవించను పో, నీ నిర్ణయాలు నీవే అన్నాడు. నేను కాదు ప్రభా, నన్ను అట్లా తిట్టారు కదా, అట్లా నిందించాను. నేను చెప్పకపోతే నేను చేతకాని వాడిని అనుకుంటారు ప్రభా, చేతకాని దాన్ని అనుకో ఇంకా తిడతారు ప్రభా నన్ను అంటే ప్రభు అన్నాడు వాళ్ళకి సువార్త ప్రకటించు. వాళ్ళ మీద ఏమవుతుందంట? వేడి వేడి నిప్పులు పోసినట్ట. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి నీకు తేడా ఉంటుంది కదా, ఉందా లేదా? నా ప్రశ్న ఏంటంటే సువార్త వింటున్న నీకు లోకంలో ఉన్న వాళ్ళకి తేడా కనిపిస్తుందా? నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ పిల్లల్ని పెంచటంలో కదా. జాగ్రత్త సుమా, జాగ్రత్త. రేపు పొద్దున మనం ఇప్పుడు సరి చేసుకోకపోతే సరి చేసుకోలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే రెండే, నిత్య జీవము, నిత్య నరకం. రెండే. నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా సువార్తను ప్రకటించాలి. ప్రియులారా, ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఏమి ఇస్తున్నాను, జీవితానికి ఏమి ఇస్తున్నాను కదా అన్నాడు. కొద్దిగానే తెలుసుకున్నాడు, జీవితం ద్వారా అధికంగా తెలుసుకున్నాడు పౌలు. జీవితాన్ని సమర్పించేసుకున్నాడు పూర్తిగా. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన జీవిస్తున్నాడు, ఆయన పోరాడుతున్నాడు, అవమానాలన్నీ కూడా భరిస్తున్నాడు. కొంతమంది నమ్మించి మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు, వాళ్ళని సైతం ఆయన క్షమించాడు. అది ప్రీచింగ్ అంటే, అది సువార్త అంటే. నమ్మించి మోసం చేసిన వాళ్ళని కూడా. చిన్న మాట అంటే అలుగుతున్నాం మనం. చిన్నదంటే పరిగెత్తుకుంటూ పుట్టింటికో మెట్టింటికో వెళ్ళిపోతూ ఉంటాం, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతుంటాం. భార్య భర్తని చిన్న మాటలకే కదా. నిత్య జీవం పోవాలంటే ఎన్ని వదులుకోవాలి మరి చెప్పు. జాగ్రత్త. ఎవరిని తప్పుగా గైడ్ చేయొద్దు. ఎందుకో దేవుడు నాకు చెప్తున్నాడు, ఎవరిని కూడా తప్పుగా వాళ్ళకి ఇలా సూచనలు చేయొద్దు. సహనం నేర్పించండి, ప్రేమ నేర్పించండి, ఓర్చుకొని ఉండమని నేర్పించండి, పేషెన్స్ నేర్పించాలి. పడట్లేదా వచ్చాయి అన్నట్టు చాలా తప్పు. దేవుడు మనం చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితం ద్వారా సువార్తను ప్రకటించగలుగుతున్నావా? ఈరోజు ఒక ప్రశ్న. ప్రకటించకపోతే ఏమన్నాడు? శ్రమ. మనం చదువుదామా? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. అతిశయ కారణం. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను
గృహ నిర్వాహకత్వమును నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించటయే నా జీతము. ఎలా ప్రకటించాలంట? సువార్త ఉచితంగా ఫ్రీగా ప్రకటించాలి. ఈజీగా ప్రకటించేసాలి. ఈజీగా. ఒకరోజు ఒక కుర్రవాడు ఏమంటారు, పేపర్ మీద అంతా సువార్త రాస్తారు కదా, పాంప్లెట్స్ లాగా, అవి రాసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎక్కడ? సినిమా థియేటర్ దగ్గర. అయితే అక్కడ ఇంకొకరు అడిగారట, నీకేమన్నా బుర్ర ఉందా, సినిమా థియేటర్ దగ్గర ఇది పంపిస్తావా? వాళ్ళు సినిమా చూడడానికి వెళ్తుంటే ఆ అబ్బాయి అన్నాడంట, ఒక్కళ్ళన్నా చదువుతారు కదండి, ఒక్కళ్ళన్నా దేవుడిని తెలుసుకుంటారు కదా, ప్రైజ్ ది లార్డ్, ఒక్కళ్ళన్నా తెలుసుకుంటారు కదా, ఒక్కళ్ళన్నా క్రీస్తులోకి రాగలుగుతారు కదా. ఉచితంగా ఏం ఆశించకుండా ఏం ఆశిస్తున్నాడు? నిత్య జీవం ఆశిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు మీకు శ్రమ రాబోతుంది. దేనికో తెలుసా? సువార్త ప్రకటించకపోతే నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడవడిక ద్వారా, నీ క్రియల ద్వారా, నీ నోటి మాట ద్వారా, నీ కంటి చూపు ద్వారా, నీ చేతుల ద్వారా, నీ నడక ద్వారా, నీ సమస్త వ్యక్తిత్వం ద్వారా, నీ క్యారెక్టర్ ద్వారా సువార్త ప్రకటించాలి. చదవమ్మ, ఇంకేముందో. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకుంటున్నట్లు సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. ఓకే, 20వ వచనం. ఎలా సువార్త ప్రకటించాలి చూద్దాం, చదవండి. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు. ధర్మశాస్త్రముకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారి వలె ఉంటిని. ధర్మశాస్త్రముకు లోబడిన వారి వలె నేను ఉంటిని. చదవమ్మా. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడు కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడైతిని. ఏ విధము చేతనైనా, ఎలాంటి విధమైనా సరే నేను ఆత్మలను సంపాదించుకోవాలి. ఏ విధంగానైనా సరే, ఏ విధమైన సరే వాళ్ళని సంపాదించుకోవడానికి నేను ఎంతటికన్నా దిగజారుతాను, ఎంత స్థాయి కన్నా వెళ్ళిపోతాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారు దిగజారేవాళ్ళు? కష్టం కదా. ఓ టు మీ ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మన్నైనది వంటిలోకి వెళ్తుంది. దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుడి వద్దకు వెళ్ళాలి. వచ్చే వారం ఖచ్చితంగా రండి. దేవుడు ఒక గొప్ప సందేశాన్ని దేవుడు ఇంకా నాతో రాయిస్తున్నారు. వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేస్తున్నా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని 2 చేతులు హృదయం మీద ఉంచుకొని నీకు ఇష్టమైతే మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో. నా మాట ద్వారా, నా చూపు ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నడవడిక ద్వారా, నా జీవితం ద్వారా సువార్తను ప్రకటించాలని దేవుడు అడుగుతున్నాడు. ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడం కాకుండా నా శరీరాన్ని అలగదొక్కమంటున్నాడు. ప్రియులారా, మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని, అయ్యా బ్రతుకుట నీ కొరికే, చావైనా నాకు మేలే, నీ సువార్తను ప్రకటించే గొప్ప కార్యము నా జీవితంలో దయచేయమని, అయ్యా ప్రకటిస్తున్న నేను పాటించే కృపను కూడా దయచేయండి నాయనా. నువ్వు లేక నేనేమీ చేయలేను, నువ్వు ఉండగా సమస్తము నేను చేయగలనని
ప్రార్థిస్తూ దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, నా జీవితం ఇతరులకు సాక్షిగా మారునుగాక. నా శ్రమలో కూడా నేను స్తుతించి ఆరాధించే కృపను దయచేయండి. దానియేలు సింహాల బోరులో నేను ఆరాధించినట్టుగా, అయ్యా దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో నేను ఆరాధించినట్టుగా, వాళ్ళ విశ్వాసాన్ని సువార్త రూపంలో ప్రకటించినట్టుగా మేము అగ్నిగుండం లాంటి శ్రమలలో ఉండినా, అయ్యా ప్రభా సింహాల బోనులో ఉన్నా తండ్రి నాయన, అయ్యా ప్రభా ఈరోజు నేను ఆరాధించి సువార్త ప్రకటించే బిడ్డలుగా మేము, మా పిల్లల పిల్లలు ఉందురుగాక, మా డివైన్ టచ్ ఉండునుగాక. నీ కృపను భద్రపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి.